భక్తి వ్యూ ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరంలో మేషరాశికి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి ఈ 2026వ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే, అఖండ ధన ప్రాప్తిని సిద్ధింప చేసుకోవాలంటే, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, కుటుంబం పరంగా కానీ ఉన్న సమస్యలన్నీ తొలగింప చేసుకోవాలంటే ఎలాంటి శుభఫలమైన విధి విధానాలు పాటించాలో ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళందరికీ 2026వ సంవత్సరంలో ఒక్కో రంగంలో ఉన్న వాళ్ళకి ఫలితాలు పరిశీలించినట్లయితే, మేషరాశి ఉద్యోగస్తులకి 2026వ సంవత్సరంలో కష్టంతో కూడిన విజయం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రమోషన్లు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాగా కష్టపడి ప్రయత్నిస్తే ప్రమోషన్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అధికారుల వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, అవమానాలు లాంటివి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ పనిచేసే చోట ఉద్యోగస్తులతో, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడడం, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అధికారులతో ప్రవర్తిస్తూ ఉండాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేసే చోట ఉద్యోగస్తులకు, మేషరాశి వాళ్ళకి శ్రమ తగిన గుర్తింపు ఆలస్యంగా లభిస్తుంది. అలాగే ప్రైవేటు కంపెనీలలో పనిచేసే వాళ్ళకి జాబు పర్మనెంట్ అవ్వడం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది. బాగా కష్టపడితే జాబు పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే జీవితంలో స్థిరతత్వం మాత్రం అక్టోబర్ తర్వాత ఉద్యోగ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. జాబు లేని మేషరాశి వాళ్ళు ఎవరికైనా 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా జాబు వచ్చే అవకాశం ఉంది. ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా సరే స్థిరతత్వం అనేది ఉద్యోగంలో అక్టోబర్ తర్వాత చాలా ఎక్కువగా పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగపరమైన ఒత్తిడులన్నీ కూడా ఈ 2026లో అక్టోబర్ తర్వాత వాటి నుంచి బయటపడి మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళటానికి చాలా బ్రహ్మాండమైన సంవత్సరంగా చెప్పుకోవాలి. అంటే విదేశీ యోగం మేషరాశి ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఉద్యోగం పర్మనెంట్ కానీ వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ అయ్యే యోగం ఎక్కువగా ఉంది. జూన్ తర్వాత జాబు పర్మనెంట్ అయ్యే యోగం ఎక్కువగా ఉంది. మొత్తం మీద 2026 సంవత్సరంలో మేషరాశి ఉద్యోగ రంగం వారికి కష్టంతో కూడిన విజయం కనిపిస్తోంది. బాగా అద్భుతమైన ఫలితాలు, ప్రమోషన్లు, ఉద్యోగ పరంగా జాబు పర్మనెంట్ అవ్వడం ఇవన్నీ కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత ఎక్కువగా పొందడానికి ఆస్కారం ఉంది. ఇక మేషరాశి రాజకీయ నాయకులు విషయానికి వస్తే, మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా రాజకీయ రంగంలో ఉన్నట్లయితే రాజకీయ రంగం వారికి చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే జూన్ తర్వాత మేషరాశి రాజకీయ నాయకులకు పదవులు రావడం, రాజకీయ రంగంలో మంచి హోదా, గుర్తింపు లభించడం ఇవన్నీ జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రజలలో కూడా పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా సంవత్సరం ద్వితీయార్థంలో పొందే సూచనలు ఎక్కువగా ఉంది. పదవుల్లో ఉన్నవాళ్ళు పదవి కాపాడుకోవడం కోసం సంవత్సరం ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది. అంతర్గత శత్రువుల విషయంలో సంవత్సరం ప్రారంభంలో రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వాళ్ళు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎన్నికల పరంగా కూడా సంవత్సర ప్రారంభంలో అయితే మాత్రం కొద్దిగా ఎదురు దెబ్బ తగిలితే అవకాశం ఉంది. సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి రాజకీయ నాయకులకి 2026 సంవత్సరంలో ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మేషరాశి కళారంగం విషయానికి వచ్చినట్లయితే, మేషరాశుల్లో జన్మించిన వాళ్ళు, కళారంగంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ సంవత్సరం చాలా వరకు రాణింపు ఉండడానికి అవకాశం ఉంది. కళాకారులకు, మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. సినీ, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. 12వ ఇంట్ల శని ఇప్పటికీ కూడా అవకాశం అనేది మాత్రం ఖచ్చితంగా మెరుగుపడతాయి. అవార్డులు, రివార్డులు పొందగలుగుతారు. టీవీ, సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళైతే బ్రహ్మాండమైన విజయాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు.
అయితే నమ్మిన వాళ్ళు మోసం చేస్తే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా. మేషరాశి కళాకారులు బాగా నమ్మించి వాళ్ళ మీ రంగాలలో వెన్నుపోటు పొడిచే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించండి. మొత్తం మీద కళారంగం వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక మేషరాశి వ్యాపారస్తుల విషయానికి వస్తే 2026 సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి శ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అప్పుడప్పుడు అనుకూల ఫలితాలు, అప్పుడప్పుడు వ్యతిరేక ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించని విధంగా అద్భుతమైన లాభాలు రావు కానీ ఎంతో కొంత లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు. నష్టాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు. ఎంతో కొంత లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు. నష్టాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు. లాభాలే వస్తాయి కానీ మీరు ఊహించని దానికంటే ఎక్కువ స్థాయిలో లాభాలు వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నటువంటి కాంట్రాక్టుదారులకి ఉపయోగం కూడా సామాన్యంగా ఉంటుంది.